డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వర్సెస్ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ 2026 లో. సో ఎవ్రీ రన్ ఫీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి, ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి, చిన్నస్వామి పిచ్ రిపోర్ట్ ఏంటి, ఎంత యావరేజ్ స్కోర్ ఉంది, అలాగే ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బేసికల్ గా వెన్యూ వచ్చేసరికి చిన్నస్వామి పిచ్ అనగానే ఇట్స్ లైక్ ప్యూర్ బ్యాటింగ్ సర్ప్రైజ్. బౌన్స్ మంచిగా ఉంటది, అవుట్ ఫీల్డ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటది. బౌండరీస్ చాలా చిన్న గ్రౌండ్, ఈవెన్ మిస్ హిట్స్ అయినా 6లు 4లు వెళ్ళిపోతాయి. సో నైట్ ఎస్పెషల్లీ నైట్ వచ్చేసరికి ఇంకా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ గేమ్స్, ఈవినింగ్ గేమ్స్ అయితే కొంచెం స్పిన్ అసిస్టెన్స్ ఉన్న పిచ్చెస్ ఇస్తారు. బట్ నైట్ టైం వచ్చేసరికి ఎంటైర్ ఫ్లాట్ పిచ్చెస్ ఇస్తారు. సో హై ఫిస్ట్ హై స్కోర్ గ్రౌండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిచ్ బిహేవియర్ చూసుకుంటే పవర్ ప్లేలో కొంచెం స్వింగ్ ఉంటది. బోత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకున్న సెకండ్ ఇన్నింగ్స్ లో అనేది బాల్ స్వింగ్ ఉంటది. సో పవర్ ప్లే స్వింగ్ బౌలర్స్, పవర్ ప్లే బ్యాట్మెన్ చూసుకొని ఆడాల్సి ఉంటది. మిడిల్ ఓవర్స్ లో లిటిల్ బిట్ పెద్దగా అసిస్టెన్స్ ఉండదు స్పిన్నర్స్ కు, బట్ లిటిల్ బిట్ అసిస్టెన్స్ మాత్రమే ఉంటది స్పిన్నర్స్ కు. అండ్ లాస్ట్ డెత్ ఓవర్స్ లో, లాస్ట్ 5 ఓవర్స్ లో ఈజీగా బాల్ మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. లాస్ట్ 5 ఓవర్స్ లో ఈజీగా 60+ రన్స్ స్కోర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అనేది 60+ రన్స్ చేయలేకపోతే మ్యాచ్ అనేది లూజ్ ఆల్మోస్ట్ వాళ్ళు లూజింగ్ ఎండ్ సైడే ఉంటారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం డ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల బాల్ అనేది కొంచెం స్లిప్పరీగా ఉంటది. స్పిన్నర్స్ కు గ్రిప్ స్ట్రగుల్ చేయడం కష్టం. అలాగే పేసర్స్ చూసుకున్న బాల్ వెట్టుకుంటది కాబట్టి కరెక్ట్ గా యార్కర్స్ నైల్ చేయలేరు. సో దీన్ని బట్టి చూస్తే కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటే చేజింగ్ అనేది కొంచెం ఈజీ అయింది. బట్ ఎనీహౌ టాస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ చూసుకుంటే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డ్యూ ఉంటే చేజింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐపీఎల్ స్టాట్స్ ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 192 అండ్ హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 287 for 3, విచ్ ఇస్ సేమ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఇదే గ్రౌండ్ లో 287 లాస్ట్ సీజన్ కాకుండా లాస్ట్ సీజన్ 2024 లో కొట్టారు. ఇక్కడ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ చూసుకుంటే 213. సో 213 మాత్రమే హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ చేసినారు. దీన్ని బట్టి చూస్తే 200+ స్కోర్ చేస్తే చేజింగ్ అనేది డిఫికల్ట్ అని చెప్పొచ్చు. సో సమ్వేర్ అరౌండ్ 200 బిలో ఈజ్ డిఫెండబుల్, చేజబుల్, బట్ 200 అబోవ్ ఈజ్ హార్డ్ టు చేజ్. అండ్ ఇక్కడ జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 1 ఇస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. సో అక్కడ చూసుకుంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 213 స్కోర్ చేశారు అండ్ సిఎస్కే దాన్ని చేజ్ చేయలేకపోయింది. 211 మాత్రమే చేశారు. సో ఆర్సీబీ 2 runs తేడాతో గెలిచింది. అక్కడ చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ 7 వికెట్స్ తీశారు, స్పిన్నర్స్ 3 వికెట్ తీశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. సో అక్కడ చూసుకుంటే ఆర్సీబీ వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 205 రన్స్ స్కోర్ చేసింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే 194 మాత్రమే చేసింది. ఆర్సీబీ చూసుకుంటే 11 runs తేడాతో గెలిచింది. సో బోత్ టైమ్స్ 200+ స్కోర్ చేసినప్పుడు డిఫెండ్ చేయగలిగింది ఆర్సీబీ. సో ఇక్కడ చూసుకుంటే పేసర్స్ వచ్చేసరికి 9 వికెట్స్ తీశారు, స్పిన్నర్స్ చూసుకుంటే 5 వికెట్స్ తీశారు. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ జీటీ. సో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 169 రన్స్ స్కోర్ చేసింది. గుజరాత్ దాన్ని సక్సెస్ఫుల్ గా చేజ్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే పేసర్స్ 4 వికెట్లు, అలాగే స్పిన్నర్స్ 6 వికెట్స్. అండ్ లాస్ట్ 4th మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ డీసీ. సో ఆర్సీబీ వచ్చేసరికి 163 for 7 అండ్ డీసీ వచ్చేసరికి 169 for 4. డీసీ చూసుకుంటే 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ చూసుకుంటే పేస్ వికెట్స్ 7, అలాగే స్పిన్ వికెట్స్ 4. అండ్ లాస్ట్ ఇది చూసుకుంటే ఇది వచ్చేసరికి రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్. ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ వచ్చేసరికి 95 for 9 అండ్ పంజాబ్ పేపర్ కింగ్స్ దాన్ని వచ్చేసరికి చేజ్ చేసింది. ఇక్కడ చూసుకుంటే ఫేసర్స్ వచ్చేసరికి 10 వికెట్స్ చేశారు, స్పిన్నర్స్ చూసుకుంటే 4 వికెట్. దీన్ని బట్టి చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 200+ స్కోర్ చేసిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి డిఫెండ్ చేయగలిగింది. బట్
ఎక్కడైతే 170, 160, 180 అక్కడ స్కోర్స్ మాత్రం చేజింగ్ టీమ్ ఈజింగ్ గెలిచింది. దీన్ని బట్టి చూస్తే 200+ స్కోర్ చేస్తే టీం గెలవడం ఆల్మోస్ట్ 80% ఛాన్స్ ఉంటుంది. అండ్ హెడ్ టు హెడ్ ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే ఇరు జట్లు 26 times ఆడాయి. అందులో ఎస్ఆర్హెచ్ లిటిల్ బిట్ స్ట్రైట్ కొంచెం ఎడ్జ్ ఉంది. సో ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 14 మ్యాచెస్ గెలిచింది, ఆర్సీబీ చూసుకుంటే 12 మ్యాచెస్ గెలిచింది. రివలరీ అనేది చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంది. లాస్ట్ 5 చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 2 గెలిచింది, ఆర్సీబీ వచ్చేసరికి 3 గెలిచింది. సో కొంచెం కాంపిటీషన్ లైక్ ఇరు జట్లు సమానంగా ఉన్నాయి హెడ్ టు హెడ్ రికార్డ్ లో. అండ్ ఈ వెన్యూలో చూసుకుంటే టోటల్ 9 మ్యాచెస్ ఆడారు. అందులో ఆర్సీబీ వచ్చేసరికి 5 మ్యాచెస్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 3 మ్యాచెస్ గెలిచింది. సో ఆర్సీబీ అనేది ఈ హోమ్ అడ్వాంటేజ్ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ హెడ్ టు హెడ్ అగెనెస్ట్ ఎస్ఆర్హెచ్ మంచి హోమ్ రికార్డ్ ఉంది ఆర్సీబీకి. అండ్ నౌ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నాం. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. సో 1 down లో చూసుకుంటే ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో ఎన్రిచ్ క్లాసెన్, నెంబర్ 5 లో లియామ్ లివింగ్ స్టోన్, 6 లో నితీష్ కుమార్ రెడ్డి, 7 లో ఎయిదర్ సలీల్ అరోరా ఆర్ మోస్ట్లీ సలీల్ అరోరా ఫిక్స్ చేసుకోండి. సో అనికేత్ వర్మ కంటే మోస్ట్లీ సలీల్ అరోరా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే భయంకరంగా ఆడుతున్నాడు. ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో కూడా ఆ గ్లిమ్స్ చూపించాడు, మంచిగా ఆడుతున్నాడు. సో కాబట్టి తను 7 లో సలీల్ అరోరా ఉంటాడు, 8 లో హర్షల్ పటేల్, 9 లో హర్ష్ దూబే, 10 లో బెయిడెన్ కార్డ్స్, అండ్ 11 లో వచ్చేసరికి ఎయిదర్ శివం మావి ఆర్ ఓంకార్ తార్మల్లే. సో ఇక్కడ చూసుకుంటే ఈ లైనప్ చూసుకుంటే అప్ టు 7 వరకు డేంజరస్ బ్యాట్మెన్స్ ఉన్నారు. అలాగే బేడెన్ కార్డ్స్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, శివం మావి వీళ్ళంతా లిటిల్ బిట్ బ్యాటింగ్ ఆడగల క్యాపబిలిటీ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే ఇట్ షుడ్ బి ఎయిదర్ జీసన్ అన్సారీ, సో తను చూసుకుంటే లెగ్ స్పిన్నర్, లేదంటే శివం కుమార్. సో ప్రాక్టీస్ మ్యాచెస్ లో అద్భుతంగా వేశాడు, లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ బౌలర్, అలాగే లిటిల్ బిట్ బ్యాటింగ్ ఆడగలడు, ఈజ్ ఆల్ రౌండర్. సో తను వస్తే తను కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది, అలాగే క్వాలిటీ స్పిన్ వస్తుంది. సో తను కూడా వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంది, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లో వచ్చేసరికి తను మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ లో ఏదర్ జీసన్ అన్సారీ ఆర్ శివం కుమార్ వస్తాడు. సో దీన్ని బట్టి చూస్తే బ్యాటింగ్ అనేది వేరే లెవెల్లో చాలా సాలిడ్ కనపడుతుంది. నౌ వీఆర్ మూవింగ్ టు ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. సో 1 down లో వచ్చేసరికి జాకబ్ బెటల్, 4 లో రజత్ పటిదార్, 5 లో జితేష్ శర్మ, 6 లో టిమ్ డేవిడ్, 7 లో రొమారో షెపర్డ్, 8 లో కృణాల్ పాండే, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో మంగేష్ యాదవ్, 11 లో రసిక్ దర్. సో ఇక్కడ చూసుకుంటే టాప్ 8 వరకు మంచి బ్యాట్మెన్స్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ లిటిల్ బిట్ కాంట్రిబ్యూట్ చేయగలరు, ఈవెన్ మంగేష్ యాదవ్, రసిక్ దర్ లిటిల్ బిట్ బ్యాటింగ్ ఆడగలరు. ఇక్కడ చూసుకున్న సేమ్ ఎస్ఆర్హెచ్ లాగానే ఇక్కడ కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా అంటే చాలా బాగుంది. బట్ కంపేర్ టు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ వచ్చేసరికి కొంచెం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం లైక్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్ ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లో వచ్చేసరికి ఆర్సీబీకి వచ్చేసరికి సుయాష్ శర్మ వస్తాడు. సో ఇది బోత్ ప్లేయింగ్ 11. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్మెన్స్ వచ్చేసరికి వెన్యూ రికార్డ్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఈ గ్రౌండ్ లో 210 runs చేశాడు, యావరేజ్ చూసుకుంటే 52 ఉంది, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 198 ఉంది. అభిషేక్ శర్మకు చూసుకుంటే 145 runs ఉన్నాయి, స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 165 ఉంది. అలాగే క్లాసెన్ కు చూసుకుంటే ఈ గ్రౌండ్ లో 118 runs ఉన్నాయి, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 185 ఉంది. బౌలింగ్ లో చూసుకుంటే హర్షల్ పటేల్ కు 24 వికెట్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్ లో. అలాగే బ్యాటింగ్ వచ్చేసరికి స్ట్రాంగ్, డెత్ బౌలింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్సీబీ వెన్యూ రికార్డ్ చూసుకుంటే కోహ్లీకి ఇది వచ్చేసరికి హోమ్ గ్రౌండ్, ఇక్కడ ఆల్మోస్ట్ 3200+ runs ఇక్కడే ఉన్నాయి, యావరేజ్ చూసుకుంటే 38 ఉంది, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 140 ఉంది. అలాగే పటిదర్ చూసుకుంటే 340 runs ఉన్నాయి, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 152. అండ్ భువనేశ్వర్ కుమార్ చూసుకుంటే ఈ గ్రౌండ్ లో 18 వికెట్స్ ఉన్నాయి, ఎకానమీ ఓన్లీ 8.20 మాత్రమే. సో హోమ్ అడ్వాంటేజ్, ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్ట్రాంగ్, కన్సిస్టెన్సీ ప్లేయర్స్ ఆర్సీబీలో ఉన్నారు. కీ బ్యాటిల్స్ చూసుకుంటే దీస్ ఆర్ ఆల్ ద కీ బ్యాటిల్స్ మ్యాచ్ డిసైడ్ చేసేది. సో ఫస్ట్ వచ్చేసరికి అవుట్ స్వింగ్స్ బ్యాలెన్స్, భువనేశ్వర్ కుమార్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్. సో
ఆల్మోస్ట్ లైక్ భువనేశ్వర్ కుమార్ చూసుకుంటే ఆల్రెడీ హెడ్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. 28 రన్స్, 21 బాల్స్ వేసి 28 రన్స్ మాత్రం ఇచ్చి 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో అది వచ్చేసరికి పవర్ ప్లే బ్యాటిల్ కి ఉంటది. సేమ్ విత్ ఎవరు అగనెస్ట్ అభిషేక్ శర్మ గానీ క్వాలిటీ బౌలింగ్ వేస్తాడు కాబట్టి సో భువనేశ్వర్ కుమార్ వర్సెస్ ఓపెనర్స్ అది ఆ బ్యాటిల్ బాగుంటది. అలాగే మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే శివాంగ్ కుమార్ ఆర్ జీసన్ అన్సారీ ఆర్ లైక్ జీసన్ అన్సారీ వర్సెస్ ఎయిదర్ శివం కుమార్ ఆర్ జీసన్ అన్సారీ వర్సెస్ రజత్ పటిదర్. సో రజత్ పటిదర్ చూసుకుంటే స్పిన్ డిస్ట్రాయర్, ఆల్మోస్ట్ 200+ స్ట్రైక్ రేట్ తో ఆడతాడు. సో జీసన్ అన్సారీ శివం మావిని, జీసన్ అన్సారీ ఆర్ హూ ఎవర్ లైక్ శివం కుమార్. సో తను రజత్ పటిదర్ ఎలా ఎదుర్కొంటాడు. అలాగే డెత్ లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ సారీ ఎవరు సారీ ఐ వాజ్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో క్రూనాల్ పాండ్యా వర్సెస్ ఎవరు క్లాసెన్. సో ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది మిడిల్ ఆర్డర్ లో. సో క్లాసెన్ వచ్చేసరికి స్పిన్నర్స్ ను వేరే లెవెల్లో ఆడతాడు. క్రూనాల్ పాండ్యా ఇస్ ద ఓన్లీ వన్. ఆర్ సుయాజ్ శర్మ వర్సెస్ క్లాసెన్, ఈ బ్యాటిల్ బాగుంటది. అలాగే లేట్ ఆర్డర్ లో సలీల్ అరోరా వర్సెస్ స్పిన్నర్స్ లైక్ సుయాన్ శర్మ, వెదర్ ఇట్ ఈస్ సుయాన్ శర్మ గానీ లేదంటే శివ లైక్ జాకబ్ పేటెల్ గానీ, ఈ బ్యాటిల్ బాగుంటది. అలాగే డెత్ లో చూసుకుంటే మెయిన్ సో ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి, అలాగే సలీల్ అరోరా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ ఆర్ ఇంకా ఎవరు రసిక్ దర్, మంగేష్ యాదవ్, వీళ్ళు ఎలా వేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే జాకబ్ బెటల్ ను తీసుకున్నారు. సో జాకబ్ బెటల్ ను పవర్ ప్లే లో యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే టాప్ ముగ్గురు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్స్ కాబట్టి. అలాగే జాకబ్ బెటల్ ఆఫ్ స్పిన్ వేయగలరు. సో జాకబ్ బెటల్ వర్సెస్ టాప్ ఆర్డర్ అనేది అదొక కీ బ్యాటిల్ ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్సీబీ చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ కోహ్లీ కంటే ఫిలిప్ సాల్ట్ వర్సెస్ బెయిడెన్ కార్స్, ఆ బ్యాటిల్ బాగుంటది. సో బెయిడెన్ కార్స్ వచ్చేసరికి బోత్ వే స్వింగ్ చేస్తారు. ఫిలిప్ చూసుకుంటే కొంచెం రీసెంట్ ఫామ్ అనేది ఆన్ ఆఫ్ ఉంది కాబట్టి ఆ బ్యాటిల్ బాగుంటది. అలాగే లివింగ్ స్టోన్ వర్సెస్ జాకబ్ బెటల్, ఈ బ్యాటిల్ బాగుంటది. లివింగ్ స్టోన్ చూసుకుంటే ఆఫ్ స్పిన్ వేయగలడు. అలాగే జాకబ్ బెటల్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్మెన్, సో ఈ బ్యాటిల్ బాగుంటది. అలాగే మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే సుయాన్ శర్మ ఎవరు శివం మావి ఎవరు ఇన్ కేస్ స్పిన్నర్స్ వాళ్ళు చూసుకుంటే హర్ష్ దూబే వర్సెస్ రజత్ పటిదర్, ఈ బ్యాటిల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ డెత్ లో చూసుకుంటే టిమ్ డేవిడ్ రొమారో షెఫర్డ్ వర్సెస్ బెయిడెన్ కార్స్ ఆర్ హర్షల్ పటేల్ వర్సెస్ రొమారో షెఫర్డ్ ఆర్ టిమ్ డేవిడ్, ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎందుకంటే హర్షల్ పటేల్ వచ్చేసరికి వేరియేషన్ చేస్తాడు, టిమ్ డేవిడ్ వచ్చేసరికి బ్రూటల్ హిట్టింగ్. సో ఈ బ్యాటిల్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ సో ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి టాప్ 4 అనేది వెరీ స్ట్రాంగ్ గా ఉంది. బట్ మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో ఇష్యూస్ ఇన్ ద సెన్స్ క్లాస్ అండ్ మంచి ఫామ్ లో లేడు. అలాగే లివింగ్ స్టోన్ చూసుకుంటే ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్. వేర్ యాజ్ ఆర్సీబీ చూసుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ లైక్ ఫిలిప్ సాల్ట్ వచ్చేసరికి కొంచెం రీసెంట్ గా మంచి ఫామ్ లో లేడు. ఎక్సెప్ట్ తను మించితే లైక్ వెదర్ ఇట్ ఈస్ వాళ్ళ లైక్ ఈవెన్ లోవర్ ఆర్డర్ లో చూసుకున్న అప్ టు క్రూనాల్ పాండ్యా వరకు టిమ్ డేవిడ్, రొమారో షెఫర్డ్, అలాగే జితేష్ శర్మ, సో చాలా అంటే చాలా బ్యాటింగ్ డెప్త్ ఉంది అండ్ ప్రూవెన్ బ్యాటింగ్ డెప్త్ ఉంది ఆర్సీబీకి. సో వేరే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కొంచెం ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి వాళ్ళకు. సో ఈవెన్ దో ఎస్ఆర్హెచ్ 230+ స్కోర్ చేసిన చేజింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఆర్సీబీకి ఉంది. అలాగే స్పిన్నర్స్ చూసుకున్న ఆర్సీబీకి దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సుయాన్ శర్మ అలాగే క్రూనాల్ పాండ్యా వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్స్. వేరే యాజ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే హర్ష్ దూబే అలాగే హర్ష్ దూబే అండ్ ఏదర్ జీసన్ అన్సారీ వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్ అని చెప్పొచ్చు. ఈవెన్ బౌలింగ్ లో చూసుకున్న భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లే లో మంచిగా వేస్తాడు, విచ్ వాజ్ ఫేవర్ ఫర్ ఆర్సీబీ. డెత్ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఆర్సీబీకి. సేమ్ కేస్ విత్ లైక్ ఎస్ఆర్హెచ్ యాజ్ వెల్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆన్ పేపర్ ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉన్న మ్యాచ్ ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఆర్సీబీ ఆర్ ఫేవరెట్స్. సో మై ప్రెడిక్షన్ ఈజ్
RCB is slightly they are going with 55%. So RCB first batting చేసి 200 plus score చేస్తే they are going to win the first match. So my prediction is as RCB win the match, and top run scorer from RCB is Virat Kohli, and top wicket taker from RCB is Bhuvneshwar Kumar. Top runs from SRH is Abhishek Sharma. Top wicket taker from SRH is SRH నుంచి హర్షల్ పటేల్. ఇది నా ప్రెడిక్షన్. సో మీ ప్రెడిక్షన్ ఏంటి? సో ఏ టీం గెలుస్తుంది, అలాగే మీ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి బోత్ టీమ్స్, అలాగే టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, టాప్ వికెట్ టేకర్ ఎవరు, టాప్ బ్యాట్మెన్ ఎవరు, ఇరు జట్ల నుంచి కామెంట్ చేసేయండి. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వాళ్ళకి 200 రూపీస్ గివ్ అవే ఉంటది. 200 నాట్ ఏ గివ్ అవే, ఇట్స్ లైక్ కాంటెస్ట్ అని చెప్పండి. సో ఎవరైతే 200 కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తారో వాళ్ళకి 200 ఫోన్ పే చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఫస్ట్ వీడియో డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఫస్ట్ విన్ తో ముద్దలు కాబోతుంది. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.